వెంకట్రావు గారు ఇక్కడే కలుస్తున్నారు. ఈ కవర్ ఆయనకిచ్చేస్తే తాతయ్య చెప్పిన పని అయిపోతుంది. అమ్మా నాన్న సంవత్సరికం దగ్గరికి వస్తుంది. ఆయనకి కవర్ ఇచ్చేసిన వెంటనే కాశీకి వెళ్ళాలి. ముంత మసాలా కావాలక్క? సరే, నా చెయ్యి ఇక్కడ స్పెషల్ అక్క. ఈ రోజు నీకు వెరైటీ టైప్ చేసి చూపిస్తా. వీడి దగ్గర ముంత మసాలా ఏం బాగుండదు. ఎవరిది తొక్కలో ముంత మసాలా? మీ మొగాల కంటే బాగానే ఉంటదిలే. ఏ అలా కాదు, రెండు నిమ్మకాయ చుక్కలు. రెండా? సరే అక్క. పచ్చమిరపకాయలు సన్నగా కోసే. ఉప్పొద్దు, కల్లుపుందా? ఏ అలా కలుపుకు, ఇలా రా. కళ్ళు మూసుకో. అక్క కళ్ళు మూసుకోరా. అక్క కళ్ళు తెరవచ్చా? హే ఆగు, చూడట్లేదు కదా. అక్క ఇంకెంతసేపు? షూ. కళ్ళు తెరువు. ఏమైందక్క? చేయి పట్టు. సూపర్ ఉందక్క. ఇంకొంచెం బెటర్ అక్క. ఆ సీక్రెట్ ఏందో నాకు చెప్పవక్క. అక్క అక్క ప్లీజ్ అక్క. ఇది నందిని సీక్రెట్, నేను చెప్పను. బాబు ముంత మసాలా వస్తున్నాయండి. నందిని అంటే నువ్వేనమ్మా? అవును, మీరు? నా పేరు వెంకట్రావమ్మా. మీరేనా? అవునమ్మా. మీకోసం ఎంత వెతికానో తెలుసా? అలాగా? ఒక్క నిమిషం. సరే అమ్మా. వెంకట్రావు గారు వచ్చారు, నేను మళ్ళీ మాట్లాడతాను. ఏం జరుగుంటదిరా? వెంకట్రావుకి కవర్ ఇచ్చినాక ఆ పోరు మళ్ళా ఊరికి జంప్ అయి ఉంటది. కాదురా బాగి, ఇన్ని రోజులు డైరీ చదివినంతసేపు నందిని ఏదో నాతోనే ఉన్నట్టు అనిపించింది. కానీ ఒక్కసారి డైరీలో పేజెస్ అయిపోగానే నందిని నాతో బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయినట్టు అనిపించిందిరా. రే సిద్ధు, ఇంతకు ముందు తొందరపడి రాంగ్ పర్సన్ ని ప్రేమించిన, ఈసారి లేట్ చేసి రైట్ పర్సన్ ని పోగొట్టుకోకు. గ్రామ పంచాయతీ. ఇక్కడ వాస్తు విశ్వనాథం గారి ఇల్లు ఎక్కడ బామా? ఆ కనిపించే ఇల్లే బాబు. సరే మరి ఉంటాను.
ఎవరు ఎవరు బాబు? అమ్మా నా పేరు సిద్ధు. నేను నందిని ఫ్రెండ్ని. హైదరాబాద్ నుంచి వచ్చాను, తనని కలవడానికి వచ్చాను. ఒక్కసారి నందిని ఫ్రెండ్ అంటున్నావు, నందిని గురించి తెలియదా? తెలుసమ్మా, నాకు నందిని గురించి చాలా బాగా తెలుసు. మా నందిని మీకు తెలుసుంటే, నందిని తన ఫ్రెండ్ 2 సంవత్సరాల క్రితం కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ విషయం మీకు తెలియదా? మీరు నందిని అమ్మమ్మే కదా? నేను రాంగ్ అడ్రస్కి వచ్చాను. లేదు బాబు, ఆగు. యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తుంటే మధ్యలోనే ప్రాణం పోయిందట బాబు. నేను వెళ్ళేసరికి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. బాబు గారు, నాన్న ఇక్కడితో అవుట్ నీ మంత్రి. చెక్. నాన్న ఇలా ఉంచావు. అరే సిద్ధు, డాక్టర్ గారు ఆడమంటే ఆడుతున్నాంట్రా. మెంటల్ ఎబిలిటీస్ పెరుగుతాయన్నారు. చూడు ఎంత బాగా ఇంప్రూవ్ అయ్యారు. నాన్న సూపర్ గా ఆడావు. ఇంప్రూవ్ అయింది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. తీసుకో. సిద్ధు 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 ఏంట్రా అసలు ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు? నాది థ్యాంక్స్ ఫర్ గివింగ్ బ్యాక్ మై ఫాదర్ రా. అరే బాబు రూమ్ రెడీ చేయండి. లక్ష్మి, సైకిల్ ఏంట్రా, కార్లో వెళ్ళొచ్చు కదా. పర్లేదు నాన్న, నాకు సైకిలే కంఫర్ట్. వెళ్దాం పద. ఏమైందిరా? ఎక్కడికి? యాక్సిడెంట్ అయితే పోలీస్ కేసు అయి ఉంటది కదా, తెలుసుకుందాం పా. ఏం యాక్సిడెంట్ రా? అది కాదురా సిద్ధు, తన సమ్మతిని చూస్తేనైనా నువ్వు కొంచెం ఫ్రీ అవుతావని. సమాధిని చూస్తే నందిని చనిపోయిందనే విషయం నా బ్రెయిన్కి ఫోర్స్ఫుల్గా ఎక్కించమంటావా? భాగి, నందిని నా లైఫ్లో అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, కానీ ఎప్పుడు ఉంది. హాయ్ గైస్. సిద్ధు ప్లీజ్ రా సిద్ధు. స్వామి, తాతయ్య. ఏ సుబ్బారావు, మొహమాటం లేకుండా భోంచేయి. కొంచెం అన్నం వేసుకో. తాతయ్య సిద్ధు, వడ్డించు వడ్డించున్నామా? అది టిఫిన్.
కానీ ఈ టైంలో మీ ఆరోగ్యం అసలే బాగాలేదు, అవసరమా ఇదంతా? సిద్ధు, మొదట్లో మీ నాయనమ్మ చనిపోయినప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. మంచి అయినా చెడైనా ఆ మనిషి పోయాక కూడా మిగిలిండేది ఆ మంచి పనే కదా. ఒక పనిని మనిషి చేయాలనుకున్నప్పుడు ఆ పని జరుగుతూ ఉంటే ఆ మనిషి బ్రతికున్నట్టే కదా. అన్నపూర్ణమ్మ అన్నదానం చేస్తానని మొక్కుకుంది, అన్నదానం జరుగుతోంది, అంతే. తాతయ్య, ఇప్పుడు ఒక మనిషి అనుకున్న పని జరుగుతూ ఉంటే ఆ మనిషి బ్రతుకున్నట్టే కదా? ఆ, బ్రతుకున్నట్టే కదా? చెప్పు, నీకేం కావాలి? ఏదడిగినా ఇస్తావా? ఇస్తాను. ఏం కావాలన్నా ఇస్తాను. నాకు 2 పిజ్జాలు కావాలి. ఎవరు బాబు మీరు? ఆ, నందిని బాయ్ ఫ్రెండ్ని. సిద్ధు నీకు లెటర్ రా. అమ్మా నందిని, 41D బస్ కండక్టర్ రామకృష్ణం రాయనది. ఇంతకాలం తర్వాత కూడా నీ చేసిన చిన్న సహాయం గుర్తుపెట్టుకుని 120 రూపాయలు పంపినందుకు చాలా సంతోషం. అమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆ రోజు నిన్ను గాంధీ హాస్పిటల్ ఐసీయూలో అలా చూసినప్పుడు చాలా బాధపడ్డాను. నువ్వు కోలుకుని ఇలా ఉత్తరం రాసినందుకు చాలా సంతోషంగా ఉంది. అన్నట్టు చెప్పటం మర్చిపోయాను, నువ్వు చెప్పిన చిట్కా చాలా బాగా పనిచేసింది. ఒక్క గ్లాస్ మంచి నీళ్ళల్లో 1 స్పూన్ వాము పొడి ఉంది కదా. దగ్గు ఆయాసం పూర్తిగా తగ్గాయి. ఉంటానమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త. ఈసారి అటు వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తాను. అంతా నీకు శుభం జరగాలని కోరుకుంటూ రామకృష్ణ. ఎవరు నాన్న? కావాల్సిన వాళ్ళే తాతయ్య. రండి. ఇప్పుడు ఫోన్లో ఉండేవాడు ఇలా మొక్కనట్టం బాగుందిరా. యాక్సిడెంట్ అయిన తర్వాత కానీరా, జేజే హాస్పిటల్కి తీసుకెళ్తుంటే అది కాదురా, పెట్టమే. ఒక్క నిమిషం. మధ్యలోనే ప్రాణం పోయిందట బాబు. ఏంటి ఆలోచిస్తున్నాయండి? బాగి సార్, రామకృష్ణ గారు ఆ బస్సులో ఉన్నాడు. నా పేరు సిద్ధు అండి. నేను నందిని ఫ్రెండ్ని. నందిని ఫ్రెండా? మీకు 120 రూపాయలు పోస్టులు పంపించింది ఆ అమ్మాయి. ఆ, ఆ, ఆ. ఇప్పుడు ఎలా ఉంది బాబు అమ్మాయికి? అంతా ఓకేనా? సార్, మీరు నందిని ఎక్కడ చూసారు సార్ లాస్ట్? మా సరోజకి డాక్టర్ బైపాస్ సర్జరీ చేయాలంటేను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అక్కడ ఐసీయూలో చూశాను. సార్, ఐసీయూలో తను చూసిన డేట్ మీకు గుర్తుందా? జనవరి 20, నాకు బాగా గుర్తు. హలో మాస్టారు, జనవరి 18వ తారీఖు ఆ అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయిందని పేపర్లో వేసిరు. మీరు జనవరి 20కి ఎట్లా చూస్తారండి? ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నారు సిద్ధు. అసలే రిటైర్మెంట్ ఏజ్. లేదమ్మా, నేను చూశాను. నేను చూసింది నందిన్నే. ఎట్లా చూస్తారండి? ఎట్లా చూస్తారు? సార్, మీరు ఏమనుకోకపోతే ఒకసారి మీరు మాతో పాటు హాస్పిటల్కి వస్తారా ప్లీజ్?